న్యూటివి తెలుగు మూవీ అప్డేట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి వచ్చిన మొదటి సాంగ్ చిక్రీ చిక్రీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో దంచి కొడుతోంది. ఇలా పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ కి పైగా వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇక నెక్స్ట్ స్లాట్ 100 మిలియన్ అనే చెప్పాలి. అలాగే తెలుగులోనే 50 మిలియన్ దగ్గర వ్యూస్, 1 మిలియన్ లైక్స్ కి చేరువలో ఈ సాంగ్ ఉంది. ఇలా మొత్తానికి పెద్ద సాంగ్ మేనియా ఇప్పట్లో ఆగేయలేదని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ స్పిరిట్. భారీ బడ్జెట్ తో రానున్న ఈ మూవీని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించారు. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ ఎండింగ్ లో ప్రారంభించబోతున్నట్లు సందీప్ రెడ్డి వంగ వెల్లడించారు. నవంబర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందని, 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని సందీప్ రెడ్డి వంక తెలిపారు. నందమూరి బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఇంపాక్ట్ తప్పక గుర్తుకు వస్తాయి. స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి. ఇప్పుడు అదే ఎనర్జీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాలయ్య అఖండ 2 తాండవంతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో అఖండ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమాపై భారీ అంచనాల నడుమ ఇప్పుడు మేకర్స్ ముంబై పీవీఆర్ జూహులో అఖండ 2 ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కంప్లీట్ గా తమన్ అప్డేట్ చేసిన ట్యూన్ తో దుమ్ము లేపేశాడు అని చెప్పాలి. మరింత పదునైన పదాలతో, సరికొత్త విజువల్స్ తో మేకర్స్ ఈ పాటను అద్భుతంగా ప్రెజెంట్ చేయటం జరిగింది. మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నే మా వందే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ప్రముఖ నటి రవీనా టాండన్ ఈ సినిమాలో మోదీ తల్లి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఆల్రెడీ దీనిపై బజ్ ఉంది. కానీ బాలీవుడ్ వర్గాలు కూడా ఈ మాటలు చెబుతున్నాయి. సో ఆ కీలక పాత్రలో ఉపేంద్ర, కేజీఎఫ్ నటి కనిపించనుందని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులతో పాటు మొత్తం సినీ పరిశ్రమ వేచి చూసిన గ్లిమ్స్ వీడియోను గ్లోబ్ ట్రోటర్ గ్రాండ్ ఈవెంట్ లో ఘనంగా విడుదల చేశారు. 3 నిమిషాల నిడివితో వచ్చిన ఈ వీడియోలో చూపించిన విజువల్స్ ప్రపంచ స్థాయి మేధస్సు, విపరీతమైన స్కేల్ ను చూపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ సినిమా రాజమౌళి కెరీర్ లోనే అత్యంత పెద్దదిగా మారున్నట్లు ఈ వీడియో చెబుతోంది. అత్యున్నత నాణ్యతతో చూపించిన విఎఫ్ఎక్స్ గ్లిమ్స్ కు స్పెషల్ అట్రాక్షన్ అయింది.